ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ, తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు IDAS. నిండు సభలో పృథు మహారాజుకు బ్రహ్మ మానసపుత్రులు, సూర్య సమాన తేజస్సు గల సనక సనందన సనాతన సనత్కుమారులు ప్రత్యక్షమయ్యారు. పృథు మహారాజు వారికి తగిన సత్కారాలు చేస్తాడు. వారి నుండి ఆత్మజ్ఞాన ప్రాప్తికి సాధనాలను వింటాడు. పృథు మహారాజును వారు ప్రశంసిస్తారు. ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండి కాలానుకూలంగా తన ధనం బలంతో దేశం కోసం యోగ్యమైన కర్మలను చేసి సర్వకర్మలను బ్రహ్మ సమర్పణ చేశాడు. మాయ నుంచి విడిగా ఉండే ఆత్మని అన్ని కర్మల సాక్షి అని నమ్మాడు. అఖండ రాజ్యానికి ఐశ్వర్యానికి అధిపతి అయినా కూడా ఇంద్రియ విషయాలపై ఆసక్తి కనబరచలేదు. సమయానుసారంగా జగత్తును రక్షించేవాడు. ప్రజలను ఎల్లవేళలా ప్రసన్నులుగా ఉండేటట్లు కాపాడాడు. పృథు మహారాజు ధైర్యంలో సింహ సమానుడు, మనుషులలో మనువుతో సమానుడు, ప్రభువులలో బ్రహ్మదేవునితో సమానుడు, బ్రహ్మజ్ఞానంలో బృహస్పతిని పోలినవాడు, జితేంద్రుడైనవాడు. ఆయన గోవులు, బ్రాహ్మణులు, భగవద్భక్తులను ఆదరిస్తూ తనకు తనే సమానమైనట్లుగా మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడితో సమానంగా కీర్తిని ఆర్జించాడు. ఇది నిన్నటి రోజున మనం విన్న పృథు మహారాజు యొక్క గొప్పతనం. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము చతుర్థ స్కంధం 23వ అధ్యాయం, పృథువు వైకుంఠ పయనం. తరువాత కథను మైత్రేయ మహర్షి విదురుడికి ఇలా వినిపిస్తున్నాడు. వేరుడి పుత్రుడు, ఆత్మజ్ఞాని, ప్రజాపతి, ఇంకా స్థావర జంగాత్మకమైన సంపూర్ణ జగతికి మనుగడదాత, సత్పురుషుల ధర్మాన్ని ధరించినవాడు మరియు జితేంద్రియుడు అయిన పృథు మహారాజు ఏ లక్ష్యంతో జన్మించాడో పరమేశ్వరుడి ఆజ్ఞతో ఆ లక్ష్యాన్ని పరిపూర్ణం చేశాడు. తనని వృద్ధాప్యం ఆవరించిందని తెలుసుకొని పృథువు విరహంతో రోధిస్తూ ఉన్న తన పుత్రిక రూపమైనటువంటి భూమాతను తన కొడుకులకు అప్పగించి తన భార్యను తనతో తీసుకొని తపస్సు చేయడం కోసం తపోవనానికి బయలుదేరాడు. అక్కడ వనంలో కూడా అన్ని నియమాలను ధారణ చేసి వైఖానస ఆశ్రమం పైన సమ్మతితో వానప్రస్థ మార్గంలో మనస్సును లగ్నం చేసి ఉగ్రమైన తపస్సు చేయడానికి సంకల్పించాడు. మొదట కందమూలాలని, ఫలాలని ఆహారంగా తీసుకున్నాడు. తరువాత గాలి మాత్రమే భక్షించాడు. ఆ తరువాత ఎండుటాకులను తిన్నాడు. ఆ వీరుడైన పృథువుని గ్రీష్మకాలంలో పంచాగ్రుల్ని, వర్షాకాలంలో జలాన్ని సహించాడు. శీతాకాలంలో మెడ వరకు నీటిలో నిలబడి తపస్సు చేస్తూ భూమిని తన శయ్యగా చేసుకున్నాడు. ఈ ప్రకారంగా సహనశీలుడు, మౌనధారుడు, నైష్టిక బ్రహ్మచారి అయిన పృథువు గాలిని బంధించి శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధించడం కోసం ఉత్తమ తపస్సు చేయసాగాడు. ఒక క్రమంలో చేస్తున్న తపం పెరుగుతూ దాని ఛాయలో కర్మవాసనలు విలీనం అయిపోయాయి. ఆయన అంతఃకరణం పరిశుద్ధమైపోయింది. ఇంకా ప్రాణాయామం ప్రభావంతో కామక్రోధాదులు వశమయ్యాయి. అప్పుడు అన్ని బంధాలు తెగిపోయాయి. సనత్కుమార భగవానుడు ఏ పరమ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియచేశాడో ఆ విధంగా పృథువు భగవంతుడిని భజించసాగాడు. ఎప్పుడూ శ్రద్ధతో భగవద్ధర్మాలను ఆచరించే పృథువు బ్రహ్మదేవుడిలో నిష్ఠతో కూడిన అనన్య భక్తి కలవాడయ్యాడు.
అప్పుడు ఈ భగవద్భక్తితో పృథువు శుద్ధమైన భక్తుడు అవటం వల్ల వైరాగ్య సహిత జ్ఞానాన్ని పొందాడు. ఈ దేహమే ఆత్మ అనే అభిమానం సమసిపోవడంతో పృథువు తన ఆత్మరూపాన్ని పొందాడు మరియు జ్ఞానంతో అజ్ఞానాన్ని ఛేదించి వేశాడు. ఎందుకంటే యోగిజనులు ఎప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడి కథలపై ప్రీతిని చూపించరో అప్పటి వరకు యోగి యొక్క సిద్ధి రూపాన్ని గ్రహించడంలో ఆసక్తులెవరు. ఈ ప్రకారంగా వీరోత్తముడైన పృథు మహారాజు మనస్సుని ఆత్మలో సంధించి దృఢ బ్రహ్మస్వరూపుడై తన శరీరాన్ని విడిచిపెట్టడానికి పూనుకున్నాడు. పాదాల మడమలతో ముదద్వారాన్ని నొక్కిపెట్టి వాయువును మెల్లమెల్లగా పైకి పంపిస్తూ ప్రథమంగా నాభిలో స్థాపించాడు. ఆపై హృదయంలో, తరువాత వక్షస్థలంలో, ఆ తరువాత కంఠంలో ఉంచి తదనంతరం ఆ వాయువుని యోగ మార్గంలో శిరస్సులోకి పంపించాడు. ఆ తరువాత మస్తకంలోకి ఎక్కించి తన శరీరంలోని వాయువుని బాహ్యవాయువులో కలిపేశాడు. పృథ్వీ రూప శరీరాన్ని పృథ్వీలోనే కలిపేసి మిగిలిన తత్వం అంశని ఆ తేజంలో విలీనం చేశాడు. ఇంద్రియాలని ఆకాశంలోనూ, రసభావాన్ని జలంలోనూ లీనం చేసి వాటి స్థానాలకు అనుగుణంగా ఈ భోగదేహాన్ని లయం చేసి 5 తత్వాల్లోనూ కలిపేశాడు. పృథ్వీని శరీరాన్ని జలంలో, జలాన్ని తేజస్సులో, తేజాన్ని వాయువులో, వాయువుని ఆకాశంలో లయం చేశాడు. మనస్సుని అలాగే ఇంద్రియాల అధిష్టాన దేవతలని ఇంద్రియాలలో, ఇంద్రియాలని వాటి తన్మాత్రలలో, అంటే అవి వేటి నుండి ఉత్పన్నమయ్యాయో వాటిలో లీనం చేశాడు. తరువాత తనలోని ఆకాశతత్వాన్ని తామస అహంకారంలోనూ, ఆ అహంకారాన్ని మహత్తత్వంలోనూ లీనం చేశాడు. తరువాత జీవాత్మాభిమానాన్ని చేసే ఉపాధి రూపమైన మాయని పరిత్యజించి కైవల్య మోక్షాన్ని పొందాడు. పృథు మహారాజుతో పాటు వనానికి వెళ్ళిన అర్చినామధేయురాలైన ఆయన మహారాణి తన పతితో సమానంగా ధర్మానుష్ఠానం చేస్తూ ఋషులాగానే కందమూల ఫలాదులను సేవిస్తూ తన భర్తకు శుశ్రూష చేస్తూ ఉండేది. ఆ సేవలోనే నిమగ్నమై ఉండటం చేత అతి దుర్బలురాలయ్యింది. అయినా సేవలు చేస్తున్నప్పుడు తన ప్రియమైన భర్త స్పర్శతోనూ ఆయన తనకిచ్చిన గౌరవంతోనూ కలిగిన సుఖంతో ఆ సేవాజనిత కష్టాన్ని పట్టించుకోలేదు. పృథు మహారాజు శరీరం నుంచి చైతన్యం వెళ్ళిపోతున్నప్పుడు తన ప్రియమైన భర్త పృథువు యొక్క మృతదేహాన్ని చూసి ఆ పతివ్రత అయిన మహారాణి విలపించింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని పర్వత శిఖరం పైన ఉన్నటువంటి పవిత్ర భూమిలో ఇంధనాన్ని ఏరి చితి పేర్చి దానిపై తన భర్త మృతదేహాన్ని ఉంచింది. ఆ తరువాత తను స్నానం చేసి ఆ సమయానికి యోగ్యమైన క్రియను చేసి తన స్వామికి తిలాంజలి సమర్పించి ఆకాశంలో ఉన్న దేవతలకి ప్రణామం చేసి అగ్నికి 3 ప్రదక్షిణలు చేసి తన పతి చరణాలను ధ్యానించి ఆమె ఆ చితాగ్నిలో ప్రవేశించింది. శ్రేష్ఠుడైన పతిదేవుడి వెనకాలే అర్చిదేవి సహగమనం చేయడం చూసి 1000 మంది దేవాంగనలు దేవతలతో కలిసి ఆమె గుణాలని ప్రశంసించారు. ఆ దేవాంగనలు ఇలా పలికారు: అహో, ఈ రాజపత్ని ధన్యమైనది. శ్రీ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని సేవించినట్లే ఈ అర్చిదేవి ఆమె పతి రాజాదిరాజు పృథువిని అన్ని విధాలా సేవించింది. పతివ్రత అర్చి తన అచించమైన కర్మ ప్రభావంతో మమ్మల్ని అందరినీ దాటుకుని తన పతి పృథువు వెనకాలే వైకుంఠానికి వెళుతోంది. మైత్రేయుడు ఇంకా ఇలా చెప్పాడు: దేవాంగనల ప్రశంసలతో అర్చి మహారాణి పురుషాత్మ కీర్తివంతుడు మరియు తేజస్వి అయిన
రాజర్షి పృథు మహారాజు మార్గాన్ని అనుసరిస్తూ ఆయనలాగే వైకుంఠానికి చేరిపోయింది. అటువంటి రాజర్షి పృథు చరిత్ర నీకు వర్ణించి చెప్పాను. ఈ చరిత్ర ధనము, యశస్సు, ఆయువు వీటిని వృద్ధి చేస్తుంది, స్వర్గానికి చేరుస్తుంది. అంతేకాకుండా కలియుగ పాపాలు అన్నిటినీ హరించి వేస్తుంది. ఓ విదురా, ధర్మము, అర్థము, కామము, మోక్షము కాంక్షించేవారు ఈ చరిత్రని శ్రద్ధతో వినాలి. భగవంతుడి మహత్యాన్ని వివరించి ప్రకటించే ఈ పృథు మహారాజు ఆఖ్యానాన్ని నేను నీకు వివరించి చెప్పాను. దానిని బుద్ధితో తెలుసుకున్నవారు పృథు మహారాజు గతిని అనగా మోక్షాన్ని పొందుతారు. ప్రతిదినము ఏ మనుష్యుడు ఈ పృథు చరిత్రను ఆధారంగా వింటాడో లేదా వినిపిస్తాడో ఆ మనుష్యుడు ఈ సంసార సాగరంలో నౌకారూపమైన భగవంతుడికి పరమ ప్రీతి పాత్రుడవుతాడు. శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో ఇది 23వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని చతుర్థ స్కంధంలోని 24వ అధ్యాయం రుద్రగీత వర్ణనం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.